నెల్లూరు జిల్లా ముత్కూరు మండలం బ్రహ్మదేవి పంచాయతీలోని సబ్స్టేషన్ ఎదురుగా ఉన్న గిరిజన కాలనీలో సుప్రపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఇంటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేసి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వం నూతనంగా పిలుపునిచ్చిన P4 కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. కట్ట మీద గిరిజన కాలనీని దత్తత తీసుకున్న జెమినీ పామాయిల్ కంపెనీ సామాజిక బాధ్యతలో భాగంగా కంపెనీ అభివృద్ధి కోసం ప్రాథమిక సదుపాయాలు గల నీరు, డ్రైనేజీ, విద్యుత్, రోడ్లు, ఆరోగ్య కేంద్రాలు, విద్య వంటివి మరియు ఫుడ్, హెల్త్, స్కిల్ ట్రైనింగ్ వంటి అంశాల్లో కూడా కంపెనీ భాగస్వామ్యం చూపించనుంది. గిరిజనులకు వైసీపీ ప్రభుత్వంలో 1,80,000 రూపాయల నిధులతో ఇల్లు మంజూరు చేసి ఇల్లు నిర్మించి ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గిరిజనుల ఇళ్ల నిర్మాణానికి అదనంగా 70,000 కేటాయించి గిరిజనుల ఇళ్లను 2,50,000 రూపాయల నిధులతో నాణ్యతగా 2 నెలల్లోనే ఇల్లు నిర్మించి పూర్తి చేసి ఇస్తామని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఈరోజు ఈ బ్రహ్మదేవం ముత్కూరు మండలం బ్రహ్మదేవం పంచాయతీలో సబ్స్టేషన్ ఎదురుగా ఉండే కట్ట మీద గిరిజన కాలనీ వీళ్ళకి వచ్చేసి అటు 1,80,000తో ఇళ్ళు శాంక్షన్ అని వైసీపీ టైంలో దాన్ని ఇప్పుడు 2,50,000 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గిరిజనులకి 70,000 పెంచారు ఇంటికి. సో ఇల్లు కంఫర్టబుల్గా ఈరోజు వచ్చే పరిస్థితి వచ్చింది. ఒక 2 మంత్స్లో ఆ ఇల్లు పూర్తి చేస్తాం. 2,50,000తో ఇల్లు పూర్తి చేస్తాం. సేమ్ టైం ఈ గిరిజన కాలనీని జెమినీ పామాయిల్ కంపెనీ వాళ్ళు నేను ఒకటి రిక్వెస్ట్ చేశా, P4 కిందనండి ఎట్లయినా ఈ ప్రాంతంలో ఉండే ఇండస్ట్రియలిస్ట్ మీరు అత్యంత పేదరికంలో ఉండే అమాయకం మంచోళ్ళు ఉన్నవి మోసపోయి పోగొట్టుకునే వాళ్ళు ఎవరంటే గిరిజన, వెట్టి చాకిరీ చేసేవాళ్ళు ఎవరంటే గిరిజన. ఆ కాలనీస్ అడాప్ట్ చేసుకోమని అడిగాను. వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ ఎస్ అన్నారు. దాంట్లో జెమినీ వాళ్ళు ముందు మిగిలి మాకు కాలనీ హ్యాండ్ ఓవర్ చేయండి అన్నారు. ఈరోజు ఈ బ్రహ్మదేవం గిరిజన కాలనీకి తీసుకొచ్చాము. ఇక్కడ నుంచి షిఫ్ట్ అయినంత వరకు ఒక స్కూల్ ఇక్కడే ఏర్పాటు చేసేటట్టు ప్లాన్ చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ నుంచి 1 కిలోమీటర్లు వీళ్ళు కాలువల మీద గట్ల మీద పోతున్నారు. ఒక పెద్ద ఆయన కూడా ఈ గట్టు మీద యూరిని పాస్ చేస్తూ చనిపోయినాడు. పాప అమ్మాయి విడో అయిపోయింది. సేఫ్టీ కోసం టీచర్ని ఇక్కడే పిలిపించి ఇక్కడే ఒక స్కూల్ రన్ చేస్తాం. ప్లస్ అక్కడ షిఫ్ట్ అయిన తర్వాత కూడా ఆ కాలనీ దగ్గరికి ఇప్పుడు వెళ్తున్నాం. ఆ కొత్త కాలనీ పూర్తయిన తర్వాత అక్కడ ఏం కావాలి వాళ్ళకి, ముందు బడికి పిల్లలందరూ పోవాలా, కనీస వసతులు ఏర్పాటు చేసే దాంట్లో ఇటు హౌసింగ్, RWS అన్ని డిపార్ట్మెంట్లు చేస్తాం. సేమ్ టైం వాళ్ళని స్ట్రెంగ్తెన్ చేసేదానికి ఆ పిల్లలు వాళ్ళు కూలికి పోతా పిల్లలు స్కూల్కి పోకుండా ఎగ్గుటి ఇటువంటి అన్నీ అవాయిడ్ చేసేదానికి జెమినీ కంపెనీ ఈ కాలనీని దత్తత తీసుకుంటుంది P4 కింద. వాళ్ళ భవిష్యత్తు విషయంలో గిరిజనుల బిడ్డలు పెరగాల, చదువుకోవాలా, గవర్నమెంట్ అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు తల్లికి వందనం 13,000 లెక్కన పడుతుంది. దాంట్లో కూడా ఇప్పుడు మనం చూసాం ఒక 3-4 ఫ్యామిలీస్ ఆధార్ ఇప్పించాం, అయినా కొంతమందికి రేషన్ లేదు, తల్లికి వందనం పడలేదు. ఇక్కడే MDO గారు, PD మనకు ఇన్ఛార్జి PD డ్వామా PD గారు అందరు ఉన్నారు, అన్ని డిపార్ట్మెంట్ల ఆఫీసర్లు వచ్చి ఉన్నారు. వాళ్ళ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోమంటున్నాం. నేను పదే కొట్టుకుంటుండా 2,300 కుటుంబాలకి ఆధార్ కార్డులు ఇప్పించాం. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక ప్రత్యేకమైన ఒక పిటిషన్స్ డే పెట్టాం సిట్స్ కళ్యాణ మండపంలో. జిల్లా కలెక్టర్ గారు అటెండ్ అయినారు, జిల్లా ఆఫీసర్లు మొత్తం అటెండ్ అయినారు. ఎందుకంటే మరీ ప్రభుత్వ పథకాలు కూడా తీసుకోలేని, లబ్ధి పొందలేని స్థితిలో
ఎవరు ఉండారంటే గిరిజనులు ఉండారు. అందుకని స్పెషల్ డ్రైవ్ పెట్టి 2300 ఆధార్ కార్డ్స్ ఇప్పటి వరకు అయినాయి. ఇంకా కూడా ఇప్పుడు కూడా ఇక్కడ చూసాం, రేషన్ లేవు, తల్లికి వందనం రావటం లేదు. ఇటువంటివన్నీ స్పెషల్ కేర్. నేను సచివాలయం సిబ్బంది, ఎంఆర్ఓ, ఎండిఓ ఆఫీసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలా. ఎస్టీస్ విషయంలో, అందరి విషయంలో తీసుకోవాల్సిందే. ఇంకా స్పెషల్ కేర్ గిరిజనుల గురించి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాను నేను. 2 కోట్లు ఇచ్చినారు. మొత్తం సిఎల్ కంపెనీ 50 లక్షలు ఇచ్చింది. అమరావతిలో సీఎం గారి చేతికి నేనున్న దగ్గర మొత్తం 2,90,00,000 వచ్చినాయి. పామాయిల్ కంపెనీలు ప్లస్ సిఎల్ కంపెనీ లాంటి అతిపెద్ద థర్మల్ పవర్ స్టేషన్ 50 లక్షలు ఇస్తే వీళ్ళు 2 కోట్లు ఇచ్చారు. జమిని వాళ్ళ దీప్ కుమార్ చౌదరి, అక్షయ్ కుమార్ చౌదరి ఎప్పుడు ఫోన్ చేసినా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతారు. అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా జమిని ఏ విధంగా దాతృత్వం చూపిస్తుందో అదేవిధంగా ఫాలో కావాలని. ఇప్పుడు ఈ ఓట్ల కోసం కాదు ఇది. ఆ పేదరికం చూడలేకున్నాం. ఆ ఇళ్ళు లోపల ఉండే ఆ బిడ్డలు వాళ్ళు ఎట్ట పెరుగుతున్నారు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చూస్తే కడుపు తరుక్కుపోతుంది. అందుకోసం నేను స్పెషల్ ఇంట్రెస్ట్ నేను దీని విషయంలో తీసుకుంటాను.